గారు అని కానీ లేకపోతే అట్లా పెట్టలేదు కదా. పెట్టలేదు. అది వాస్తవంగా మోడీ టైంలోనే అనౌన్స్ చేశారు లాస్ట్ ట్రిప్. ఈ ఏడాది అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా కూడా సోలార్ ప్యానల్స్. అది చాలా మంచి ఆలోచన. అంటే ఒకటి బాబు గారు ఇది సక్రమంగా చేసుకెళ్తే బాబు గారిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఏడాదికి ఒక నియోజకవర్గంలో 10,000 అంటున్నారు. రాబోయే 5 ఏళ్లలో 50,000 ఇళ్ళు వేసుకోండి. ఒక నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 2.5 లక్షలు అట్లా. 2.5 లక్షలు అంటే మాక్సిమం 70-80 వేల కుటుంబాలు అంతే. ఒక విపరీతంగా ఇక అదేదో ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఇద్దరిద్దరే ఉంటున్నారు అనుకున్న 1,00,000 కుటుంబాలు. 1,00,000 కుటుంబాల్లో 50,000 కుటుంబాలకి వచ్చేసినాయి అనుకోండి, కరెంటు బిల్లుల బాధ తగ్గుతుంది కదా. రెండవది ఇళ్లలో ప్రొడక్ట్ అయినటువంటి కరెంటు కారణంగా ఈ కరెంటు వాడకం తగ్గుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఇది మార్పు వస్తుంది. ఏంటది? ₹2.09 కరెంటు గవర్నమెంట్ కొంటుంది వాళ్ళ దగ్గర నుంచి. అది బెనిఫిటే కదా ప్రభుత్వానికి. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ సంస్థల ఒత్తిడి బిగించేస్తాయి అనఫీషియల్గా త్రూ అధికారుల ద్వారా. దీన్ని డౌన్ ప్లే చేపిస్తాయి. ఎందుకు? అందరూ ఈ వాడేస్తాం బిగించేస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. కరెంటు వాడకం తగ్గితే ఏమవుతుంది? వాళ్ళ దగ్గర కొనరు. వాళ్ళ దగ్గర కొనకపోతే ఆ సంస్థలు కొలాప్స్. కాబట్టి